కేబీఆర్ న్యూస్ కి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓ మెగా డిఎస్సిని తీస్తామని చెప్పేసి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందో దానికి అనుగుణంగా ఈ డిఎస్సి తీయడానికి 16,000 మందికి ఒక్కసారిగా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట సంతకం 5వ సంతకం. ఆ సందర్భంలో జగ్గంపేట నియోజకవర్గంలో ఎవరైతే ఈ టీచర్ పోస్టులకి అర్హులైనటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా బెటర్ ఫ్యాకల్టీతో జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా మరి కోచింగ్ క్యాంప్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అది ఎక్కడ పెట్టాలి అన్న దాని మీద ఇవాళ పరిశీలనకు రావడం జరిగింది. దానికి అనువైనటువంటి ప్రదేశంగా కాపు కళ్యాణ మండపం, డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి మోడల్ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి 2 హాల్స్, అలాగే స్టేడియం, ఈ మూడింటిని ఉపయోగించుకుని ఎంతమంది ఇక్కడికి వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈ కోచింగ్ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఈ కోచింగ్ కూడా ఎవరో అనుమానించాల్సినటువంటి అవసరం లేదు. ఆదిత్యకు కానీ గోదావరికి కానీ పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దానికి వచ్చేటటువంటి ఫ్యాకల్టీని మేము కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆ ఫ్యాకల్టీతోటి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా రేపు 17వ తారీఖు 10 గంటలకి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. 2వ తారీఖు నుంచి కోచింగ్ సెంటర్స్ ప్రారంభిస్తాం. 2వ తారీఖు నుంచి అంటే 15 నుంచి ఎవరైతే ఇక్కడికి ఈ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవడానికి వచ్చేటటువంటి విద్యార్థులందరూ కూడా నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఎంతమంది వస్తారు, ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. ఇక్కడ కోచింగ్ కూడా ఉచిత భోజనంతో భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే టైం టు టైం టీ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఇక్కడ కార్యక్రమం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాన్ని ఒక ఎస్టిమేట్ చేసుకోవడం కోసం 17 నుంచి 1వ తారీఖు దాకా కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. అర్హులైనటువంటి విద్యార్థులందరూ వచ్చి డిఎస్సి పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కోచింగ్ తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ని మన రిటైర్డ్ సూర్యనారాయణ మేస్టారు, అలాగే కొత్త కొండబాబు గారు, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే ఇంకా ఒక 10 మందిని పెట్టుకుని వచ్చినటువంటి వాళ్ళు అందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇక్కడే 17వ తారీఖు నుంచి కూడా రోజు పొద్దున్న సాయంత్రం దాకా ఇక్కడే ఉంటారు. ఏ టైంలో వచ్చినా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడి నుంచే పిలిపిస్తున్నాం. మరి మేము ఇచ్చేటటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన నియోజకవర్గంలో డిఎస్ఏ పాస్ అయినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా టీచర్ పోస్ట్ పొందే విధంగా పొందాలి అనేటటువంటి తాపత్రయంతో ఈ కార్యక్రమాలు తీసుకున్నాను. మరి ఫస్ట్ క్లాస్ కూడా మనకే రావాలి, స్టేట్ పోస్ట్.